ఇది వాల్యూమ్ సర్ఫేస్ ఏరియా అనమాట. ఇక్కడ చూడు క్యూబాయిడ్కి వచ్చేసి 12 సైడ్స్ ఉంటాయి, క్యూబాయిడ్కి 12 సైడ్సే ఉంటాయి. తర్వాత నెంబర్ ఆఫ్ ఫేసెస్ 6 ఫేసెస్ ఉంటాయి, దీనికి 6 ఫేసెస్ ఉంటాయి. వర్టిసెస్ అంటే పాయింట్స్, దీనికి 8 ఉంటాయి, దీనికి 8 ఉంటాయి. డయాగ్నల్ అంటే ఈ బాక్స్లో ఇంత పెద్ద బ్యాంబూ స్టిక్ని క్రాస్గా ఇచ్చి పెట్టగలం అంటే √3a అనమాట. క్యూబాయిడ్కి అయితే √L² + B² + H². ఇది పైథాగరస్ థీరం యూస్ చేసి ట్రయాంగిల్ లాగా ఆలోచిస్తే నీకు బాగా అర్థమవుతుంది. తర్వాత వాల్యూమ్ వచ్చేసి దీనికి A³, దీనికి లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్, దీనికి వాల్యూమ్ అంటే వాటర్ పోసినట్టు. సర్ఫేస్ ఏరియా అంటే పెయింట్ వేసినట్టు 6a². దీనికి 2 × LB 2 × L × B + B × H + L × H. ఓకే. సైడ్ వచ్చేసి ఒకటే 1a కాబట్టి ఇక్కడ 1 ఉంది కాబట్టి a, ఇక్కడ 2 సైడ్ డబుల్ అయింది, సో 2a, సైడ్ త్రిబుల్ అయింది 3a. వాల్యూమ్ వచ్చేసి A³. ఇక్కడ 1 ఉన్నట్టు అన్నాను కదా, ఇక్కడ 1 ఉన్నట్టు, సో ఇప్పుడు ఇక్కడ 2 ఉంది. ఇది వాల్యూమ్ క్యూబ్ కాబట్టి 3 డైమెన్షనల్ ఫిగర్ కాబట్టి హోల్ క్యూబ్ 8. ఇక్కడ వాల్యూమ్ 3 త్రిబుల్ అయింది ప్లస్ క్యూబ్ 3 డైమెన్షనల్ ఫిగర్, సో వాల్యూమ్ వచ్చేసి పవర్ క్యూబ్ అయితే సో 27a³. సర్ఫేస్ ఏరియా వచ్చేసి ఇక్కడ కూడా అదే ఇంటూ 3 డైమెన్షనల్ ఫిగర్ కాబట్టి 6a 6 సైడ్స్ ఉంటాయి కాబట్టి సర్ఫేస్కి ఇక్కడ 1 ఉన్నట్టు, సో ఇంటూ 6a² ప్లస్ ఇక్కడ 6 × 6 2 × 6 × 4 24 డబుల్ అయింది కాబట్టి ఇక్కడ 2 అయింది ఇంటూ 4 6 × 4 6 × 4 6 1 6 2 12 6 3 6 4 24. మళ్ళీ ఇక్కడ 6 9 54 అలా అవుతుందన్నమాట. అండ్ ఇది ఇప్పుడు సిలిండర్కి ఇది హైట్ అండ్ రేడియస్ అంటే ఇది ఒక రెక్టాంగిల్, పైన కింద 2 స్క్వేర్స్ ఉన్నట్టు. వాల్యూమ్ వచ్చేసి πr² ఇంటూ H. πr² అంటే ఈ షీట్స్, πr² ఇంటూ H అంటే ఈ హైట్ ఎంత ఉందో అన్నిసార్లు షీట్స్ పెట్టినట్టు వాల్యూమ్ అనుకోవాలన్నమాట. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే చుట్టూ ఉండేది 2πrH. 2π × r లెంత్ అనమాట, హెచ్ అనేది ఇంకొకటి అనమాట. 2πr అంటే లెంత్ లాగా తీసుకో, హెచ్ అంటే బ్రెత్ L × H అంతే కదా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πrH ప్లస్ పైన కింద 2 సిలిండర్ ఉంటుంది. పైన కింద 2 సర్కిల్స్ ఉంటాయి. ఒక సర్కిల్ వాల్యూ πr², 2 సర్కిల్స్ ఉన్నాయి, 2 యాడ్ చేస్తే 2πr² అనమాట. తర్వాత ఇది కోన్కి వాల్యూమ్ వచ్చేసి 1/3πr² ఇంటూ H. ఇక్కడ స్లాంట్ హైట్ ఇది R, ఇది H, ఇది L అనమాట. స్లాంట్ హైట్ అంటే L. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి πrl. ఇది ఒక సగం హాఫ్ సెమీస్పియర్ లాగా ఉంటుంది కాబట్టి πrl. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే πrl ప్లస్ కింద ఒక స్క్వేర్ ఉంటుంది కాబట్టి ఒక సర్కిల్ ఉంటుంది కాబట్టి πr². సర్కిల్ అంటే πr² ఏరియాకి బాటమ్కి. స్లాంట్ హైట్ ఈ L అంటే పైథాగరస్ థీరంతో √R² + H². ఈ L అంటే ఏంటి R² + H² = L². L √R² + H² అలా అనమాట. మళ్ళీ ఇది స్పియర్ అంటే సమ్ కంప్లీట్ స్పెరికల్ బాల్ అనమాట. వాల్యూమ్ వచ్చేసి 4/3πr³. సర్ఫేస్ ఏరియా వచ్చేసి 4πr². అండ్ వాల్యూమ్ వచ్చేసి 2/3πr³. ఇక్కడ అదే హెమిస్పియర్ అంటే ఇట్లుంటుంది. వాల్యూమ్ వచ్చేసి 2πr³. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 2πr². టోటల్ సర్ఫేస్ వచ్చి 3πr². ఇప్పుడు యూనిట్ కండిషన్ వచ్చేసి 1 లీటర్ = 1000 cm³ అనమాట. 1 క్యూబాయిడ్ = 1 క్యూబిక్ డయామీటర్ అంటే సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ క్యూబ్ వచ్చేసి డయామీటర్ అంటే డెసిమీటర్ అంటారు. డెసిమీటర్ వచ్చేసి 1 లీటర్. 1 క్యూబిక్ డెసిమీటర్ = 1 లీటర్. 3 టైమ్స్ ఆఫ్ డెసిమీటర్ = 10 సెంటీమీటర్. 10 సెంటీమీటర్స్ వచ్చేసి ఒక డెసిమీటర్ అనమాట. నేను 3 అనుకున్నా. 1 decimeter = 10 centimeters. Okay. Ajay has 2 cones with him. First cone has a radius twice as the other and the height half of the other. What is the volume ratio of first and second cones? ఫస్ట్ కోన్ వచ్చేసి R, సెకండ్ వచ్చేసి 2R. ఫస్ట్ వచ్చేసి 2R, దాని తర్వాత హాఫ్ ట్వైస్ ఉంది. రెండో దాంతో కంపేర్ చేస్తే ఫస్ట్ది ట్వైస్ ఉంది. సో 2R. H సగం హైట్ ఉంది, H/2. వాల్యూమ్ వచ్చేసి 1/3πr². వాల్యూమ్ 1కి ఎంత, R వచ్చేసి 2R², H వచ్చేసి H/2. సో ఇవి రెండింటిని ఇలా ఫార్ములాలో ఇలా పెట్టుకొని
వాల్యూమ్ ఆఫ్ ద కోన్ వచ్చేసి πr 1/3 πr². ఓకే, ఇవి రెండు క్యాన్సిల్ చేస్తే 4 πr² r² ఇంటూ హెచ్ 4/r² ఇంటూ h/2 ఇట్లా ఉంటుంది. ఈ రెండింటికి క్యాన్సిల్ చేసి రేషియో 2:1 ఉంటుంది. సింపుల్గానే చెప్పచ్చు. A cylinder have their radii into ratio 4:7. If their height are in the ratio of 21:8, then their volumes would be what in the ratio? ఫస్ట్ దాని రేషియో వచ్చేసి 4a, సెకండ్ దాని రేషియో వచ్చేసి 7, 4:7 అన్నాడు. దాని తర్వాత దాని బ్రెత్ ఇన్ ద అదే హైట్ ఇన్ ద రేషియో వచ్చేసి 21:8. దీన్ని రేడియో వచ్చేసి ఏ అని తీసుకున్నాడు, హైట్ వచ్చేసి బి అని తీసుకున్నాడు. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ వచ్చేసి πr² ఇంటూ హెచ్, v1/v2 అదే πr² ఇంటూ హెచ్. πr² అనేది సర్కిల్స్ అన్నిటిని ఒకదానిపైన ఒకదానికి దాంతో మనం ఏరియా వాల్యూమ్ చెప్తున్నాం అనుకోవాలి. ఒకవేళ దాని ఏరియా అనుకుంటే వాల్యూమ్ అనుకున్నట్టు అంటుంది. కాబట్టి πr². ఎన్నిసార్లు కనుక్కుంటున్నామంటే హెచ్ ఎంత ఉందో అన్నిసార్లు. సో హెచ్ v1/v2 ఈజ్ ఈక్వల్స్ టు π ఇంటూ 4 ఆర్ వాల్యూ ఫస్ట్ దానికి 4a², హెచ్ వచ్చేసి 21 ఇంటూ బి. సో కింద దానికి 8b 7². ఇది వేసి క్యాన్సిల్ చేసుకుంటే 6/7 వస్తుంది. v1:v2 ఈజ్ ఈక్వల్స్ టు 6:7. Ramesh, a fabricator, has a metal sheet with the dimensions of 15 centimeters into 10 centimeters. Squares a side of 2 centimeters are cut in form of each of the 4 corners. The sheet is folded in the form of a planter with the depth of 2 centimeters. What will be the volume of this planter? Okay, షీట్ ఇచ్చాడంట, సైడ్లో ఇట్లా కట్ చేశాడు, 2 సెంటీమీటర్స్ స్క్వేర్ లాగా కట్ చేశాడు అన్నాడు. సో ఇవి కట్ చేసినాం. సో లెంత్ ఇక్కడ 2 సెంటీమీటర్స్ కట్ అయింది, ఇక్కడ 2 సెంటీమీటర్స్ కట్ చేయండి, ఇక్కడ 2 సెంటీమీటర్స్ అయింది. 15x10 ఎంత వచ్చాడంటే 15x10. ఇక్కడ చూడ 15లో ఇక్కడ 2 సెంటీమీటర్స్ పోయింది, ఇక్కడ 2 సెంటీమీటర్ పోయింది. నేను 15 - 2 వేసి 13 వేసేది, కానీ అట్లా కాదు. 15 - 2 2 + 2 అంటే 4. 15 - 4 అంటే 11. మళ్ళీ 10 - ఇక్కడ ఒక 4 ఇక్కడ ఒక 4 అంటే 6. అదే ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 2 కలిపితే 4. 10 - 4 ఈజ్ ఈక్వల్స్ టు 6. ప్లస్ ఇది పైకి లేపినప్పుడు 2 సెంటీమీటర్ హైట్ అవుతుంది. సో 2 సెంటీమీటర్ ఇక్కడ. సో వాల్యూమ్ వచ్చేసి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 132 సెంటీమీటర్ క్యూబ్. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ సెంటీమీటర్ క్యూబ్. ఓకే, ఇక్కడ థింగ్ వచ్చేసి ఒక A closed metal box has diameter 20 centimeters, 15 centimeters, 10 centimeters. The thickness of the material is 1 centimeter. How much liquid can a box store? అంటే ఇది క్యూబ్ అనమాట. దీనిలో ఒక 1 సెంటీమీటర్ వరకు థిక్నెస్ ఉంది. ఇక్కడ కూడా 2 సార్లు మైనస్ చేయాలి థిక్నెస్ అని పెట్టినప్పుడు, లేదా షీట్ అటు ఇటు కట్ అయింది అన్నప్పుడు. సో ఫస్ట్ లిక్విడ్ వచ్చేసి వాల్యూమ్ క్లోజ్డ్, లిక్విడ్ పోస్తున్నట్టు ఉన్నాం. థిక్నెస్ 1 సెంటీమీటర్ అన్నాడు. సో 20 మైనస్ ఇటు పక్క 1 సెంటీమీటర్, అటు పక్క 1 సెంటీమీటర్. సో 18 సెంటీమీటర్స్. 15 - 1 - 1 13, 10 - 1 - 1 18. సో సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ 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 క్యూబ్ అనమాట. సో L ఇంటూ V ఇంటూ V ఈజ్ ఈక్వల్స్ టు 18 ఇంటూ 13 ఇంటూ 8, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1872 సెంటీమీటర్ క్యూబ్. హియర్ సెంటీమీటర్ క్యూబ్ టు లీటర్. లీటర్కి సెంటీమీటర్ క్యూబ్ అంటే 1000 సెంటీమీటర్ క్యూబ్ వచ్చేసి లీటర్ అనమాట. 1.872 లీటర్. 1000, సో డివైడెడ్ బై 1000, 1.872 అలా. Fifth question. Ram has a cubic dice with the total length of its space diagonal as 16 centimeters. What is the total length of the edges of this dice? ఇది డయాగ్రామ్. స్పేస్ డయాగ్నల్, ఇక్కడ డయాగ్నల్స్ అనమాట. ఈ క్యూబ్ని ఈ మూల నుంచి ఆ మూల ఒక బ్యాంబూ స్టిక్ పెట్టినట్టు. 4 స్పేస్ డయాగ్నల్. 4a వచ్చేసి 6 సెంటీమీటర్స్. డయాగ్నల్ అంటే 4a అనమాట. అది 16 సెంటీమీటర్స్ అన్నాడు. సో a వచ్చేసి 4 అనమాట. స్పేస్ డయాగ్నల్ అంటే 4a. 4a వచ్చేసి 16 సెంటీమీటర్ అన్నాడు. సో a అంటే 4 సెంటీమీటర్స్. a అంటే దాని సైడ్. ఓకే, ఇది a. ఈ డయాగ్నల్ 4a. దాని తర్వాత √3s ఈజ్ ఈక్వల్స్ టు 4. దట్ లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ వచ్చేసి √3 ఇంటూ సైడ్ అనమాట. సైడ్ మనకు 4 అని, √3 ఇంటూ s ఈజ్ ఈక్వల్స్ టు 4 అని తెలుసు ఏ వాల్యూ. లెంత్ ఆఫ్ డయాగ్నల్, స్పేస్ డయాగ్నల్ అంటే 4. సో s ఈజ్ ఈక్వల్స్ టు 4/3 √3 సెంటీమీటర్స్. 12 sides ఈజ్ ఈక్వల్స్ టు 12 ఇంటూ 4/√3.
12ని 4/3గా రాసుకున్నాం. ఇక్కడ √3 క్యాన్సిల్ అయ్యి పైన √3 నుంచి 3 ఇంటూ 3 √3 ఇంటూ √3 కాబట్టి అక్కడ √3 క్యాన్సిల్ చేసి √3 మిగులుద్ది. సో 6 4 4 16 √3. ఇది ఆన్సర్ అనమాట. ఈ క్వశ్చన్ ఒకసారి బాగా అర్థం చేసుకోవాలి. A solid metal box with the diameter, length into breadth into height respectively weight 50 kg weight. What will be the change in the weight if all the dimensions of the box are halved? వెయిట్ వచ్చేసి వాల్యూమ్తో, వెయిట్ అంటే వాల్యూమ్ అనమాట మనకు కావాల్సింది. ఒక బాక్స్ వచ్చేసి ఎల్ఎన్టీ హెచ్, సెకండ్ బాక్స్ వచ్చి అన్నిటిని హాఫ్ చేసినాడు అంటాడు. లెంత్ బై 2, బెర్త్ బై 2, హైట్ బై 2. వాల్యూమ్ వచ్చేసి ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్, లెంత్ వచ్చేసి ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ డివైడెడ్ బై 2 అంతే. సో ఎల్ ఇంటూ బిహెచ్ డివైడెడ్ బై 8 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/8 ఆఫ్ వాల్యూమ్ 1. 50 kgsలో 1/8 వాల్యూ అంటే డివైడెడ్ బై 8 ఈజ్ ఈక్వల్స్ టు 6.25 kgs అనమాట. ఫస్ట్ ఇది 50 kgs ఉంది. అన్ని డైమెన్షన్స్ని హాఫ్ చేస్తే ఎంతకైతుంది అంటే 6.25 kgs అవుతుంది. 50 kgs నుంచి లెంత్ బ్రెత్ హైట్ని హాఫ్ చేస్తే ఎంత ఏమన్నా 25 అవుతామేమో అని ఊరికే పెట్టేస్తామేమో. అట్లా కాదు. ఫ్రమ్ ఏ క్యూబ్ సైడ్ ఆఫ్ ఏ 10 centimeters square, note of the side is 4 centimeter is hollowed from the end to end. What is the volume of the solid left? Volume 1 is equals to a cube 10 cube and 1000 centimeter square. P2 is equals to 4 into 4 into 10. That is equals to 660. ఇది 10 centimeters క్యూబ్ అండ్ ఒక స్క్వేర్ షేప్లో ఉండేది లాస్ట్ వరకు హాలో అయిందన్నారు. సో ఇది 4 centimeters అండ్ ఇక్కడ ఒక 4 centimeters, ఇక్కడ 4 సైడ్లో 4 centimeters తీసుకుంటాం. కానీ ఈ క్యూబ్ 10 centimeters స్క్వేర్ అనమాట. ఈ మూల నుంచి ఆ మూల వరకు హాలోగా చేసినారు. సో దీని లాస్ట్ లెంత్ వచ్చేసి 10 ఉంటుంది. సో 4 into 4 into 10 centimeters దట్ ఈస్ ఈక్వల్స్ టు 160 centimeter క్యూబ్. 160 దీన్ని తీసేస్తే మీ రిమైనింగ్ వాల్యూమ్ ఎంత ఉంటుంది అంటే 1000. ముందు ఇది 10 ఉంది. 10 into 10 into 10 1000 నుంచి 160 తీసేస్తే 840. నోట్ the metal is hollowed end to end. There is a chance the thickness is third side of the wall as 4 centimeters. But మనం థర్డ్ సైడ్ని 4 centimeters అనుకుంటాం, కానీ 10 centimeters ఛాన్స్ ఉంది. అక్కడ మిస్టేక్ ఉంది. ఇక్కడ దీనికి స్టార్ పెట్టాను. సో బాగా చూసుకోవాలి. ఏ సాలిడ్ స్పెరికల్ బార్ కెన్ డిస్ప్లేస్ 5 cubic centimeters of water from a 40 such balls are immersed in the tanks at a time. What will be the rise of the level of water? Dimensions in the tank or 40 mm into 20 mm into 10 mm. దీని డైమెన్షన్స్ ఇచ్చాడు. 40 balls, ఒక బాల్ స్పెరికల్ బాల్ డిస్ప్లే 5 cubic meter వాటర్ని డిస్ప్లే చేస్తున్నాడు. సో 40 into 5 cubic meter వాటర్ వచ్చేసి 200 meter క్యూబ్. సో అంత వాటర్ని ఇక్కడ డిస్ప్లేస్ చేసింది. 40 into 20 into దీని హైట్ మనకి ఇవ్వలే, 200 meter cubic వాటర్ని డిస్ప్లేస్ చేసింది అని ఉంది. సో దీన్ని బట్టి హైట్ కనుక్కుంటే 1/4 m cubic meter that is equals to 1/4 of meter. మీటర్ అంటే 100/4 100 centimeters డివైడెడ్ బై 1/4. సో 100/4 centimeters అన్నమాట దాని హైట్. A wall with inside diameter 10 meter is dug 13 meters deep. The soil taken out is spread all around the a form of embankment of width 3 meter. అంటే ఇక్కడ ఉన్న గుంతను మొత్తం తీసేసి ఇక్కడ 3 meters సర్కిల్ విడ్త్ ఉన్న సర్కిల్లో మొత్తం కప్పెట్టేశారనమాట. చుట్టూ ఇంకొక సిలిండర్ లాగా కట్టారు. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద ఎన్వైర్న్మెంట్? దీని హైట్ ఎంత అని అడిగాడు. సో ఇది ఒక పర్టికులర్ వేలో హైట్ అయిపోద్ది. ఈ పర్టికులర్ వేలో ఇంత హైట్ వస్తుంది అంతం కలిపి, అది ఎంత అని అడుగుతున్నాడు. ఏరియా ఆఫ్ ద ఇన్నర్ సర్కిల్, ఏరియా ఆఫ్ ద అవుటర్ సర్కిల్ C1 C2 అంటే ఏరియా వచ్చేసి πr² into h. దీని లెంత్ అనుకో, ఇది బ్రెత్ అనుకో. πr² నెంబర్ ఆఫ్ షీట్స్, హెచ్ అనేది అంత హైట్ వరకు తీసుకోవాలన్నమాట. 22/7 into 5 into r అంటే 5 ఇచ్చాడు కాబట్టి దీని ఇన్నర్ సర్కిల్ వాల్యూ 5 ఇచ్చాడు కాబట్టి 5 into 5 into h హైట్ 13 meters 13 meter అన్నమాట. సో అన్ని మీటర్ కాబట్టి మీటర్ క్యూబ్ వచ్చింది. C1 C2. C1 వచ్చేసి π into 5 into 5, C2 వచ్చేసి π into 8 into 8. C2 minus C1 64 minus 25, ఇది పై కామన్ తీసుకుంటే దాని వాల్యూ 39 వస్తుంది. సో π into 39 meters square
ఇక్కడ దీని ఈక్వల్స్ టు క్యాన్సిల్ చేస్తే 25 × 3h వస్తుంది. హెచ్ని అంటే వచ్చేసి 25/3 మీటర్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 8 × 1/3 మీటర్. అండ్ ఇది tribals wish to set up a temporary tent in the base of an area that the tent would be 616 square meters and the height is 14 meters. The width of the canvas available in market is 11√2 meter. How much length of the canvas is needed? Height వచ్చేసి 14 meters, base area వచ్చేసి 616 meters. Why we say the radius is equals to 14 meters అంటే ఇక్కడ చూడు, ఫస్ట్ ఈ పాయింట్ చూడాలా. ఫస్ట్ పై ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 616 meters. వాడు బేస్ ఏరియా వచ్చేసి 616 meters అన్నాడు. పై ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 616 అన్నాడు. దీనికి ఈక్వల్ చేసుకుంటే పై వాల్యూ ఇట్లా సింప్లిఫై చేస్తే ఆర్ వాల్యూ వచ్చేసి 14 meters అని వచ్చేస్తుంది. 7 ఇక్కడ రూట్ వేసుకుంటే 4√2 and 7 square √7 422 × 7 దట్ ఈస్ ఈక్వల్స్ టు 14 meter అనమాట. సో మనకు హైట్ వాల్యూ వచ్చేసింది, హైట్ వాల్యూ 14. సో ఇక్కడ రేడియస్ దీని రేడియస్ వాల్యూ వచ్చేసి 14, హైట్ వచ్చేసి 14. అండ్ ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా πRL. సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఇస్ πRL అనమాట. We know that 14 is the base height, r is equals to 14 by the Pythagoras theorem. L slant height వచ్చేసి 14√2 అయ్యింది. 14 square plus 14 square whole root, that is equals to 14√2. స్క్వేర్ చేస్తే 14 square ఎందుకు వస్తుంది అంటే రూట్ ఆఫ్ 14 square 2 కామన్ ఇందులో 14 కామన్ తీస్తే 1 + 1 2 వస్తుంది. 14 కామన్ తీస్తే 2 వస్తుంది. 14 బయటకు వచ్చేసి స్క్వేర్ 14 స్క్వేర్ కామన్ తీస్తే 2 వస్తుంది. సో ఈ 14 స్క్వేర్ బయటకు వస్తే 14 అవుద్ది, √2 అట్లానే ఉండిపోద్ది. అండ్ πRL ఇంకా రాస్తాను. 14 స్క్వేర్ ప్లస్ 14 స్క్వేర్ √14 స్క్వేర్ కామన్ చేస్తే 1 + 1 వస్తుంది. సో √14 ఇక్కడికి వెళ్తే ఇక్కడ 2 ఉండిపోతుంది. సో ఇది అనమాట. πRL is equals to 22/7 × 14 × 14√2 ఇదన్నమాట. సో క్యాన్వాస్ వచ్చేసి ట్రయాంగిల్, ఇట్లా ట్రయాంగిల్ రైస్ వస్తుంది. సో విడ్త్ వచ్చేసి 2 రూట్ అని తెలుస్తుంది. సో 11√2, లెంత్ వచ్చేసి πRL.